ఎవరైనా గోళీలు పక్క వాళ్ళకి వేస్తారు, కానీ వీళ్ళు మాత్రం వాళ్ళకి వాళ్ళే గోళీలు వేసుకొని మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు వెంకీ along with his monkeys. వెంకీ అన్న జిందాబాద్, వెంకీ అన్న జిందాబాద్, వెంకీ అన్న. అవునన్నా మనం ఎందుకు ఇక్కడికి వచ్చినట్టు? అరే ఇప్పుడు మన అభిమాన టీం లీడర్ వెంకీ మంకీ వస్తున్నాడు రా. అన్నం చూడాలని 2 సంవత్సరాల నుంచి తిండి తిప్పలు మానేసి ఎదురు చూస్తున్నా. ఆడు టీం లీడర్ అయిందే 3 వారాల క్రితం. ఆడి కోసం నువ్వు 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నావారా? నీకు ఇస్తానన్నది 200. అంతే యాక్టింగ్ చేయి, ఓవర్ యాక్టింగ్ చేయకు, అర్థమైందా? వెంకీ అన్న రావాలి, వెంకీ అన్న రావాలి. అన్నా వెంకీ అన్న రాలేదా అన్న? నేనే వెంకినరా అన్నా సారీ అన్న, గెటప్ లో చూసి గుర్తుపట్టలేదన్నా. ఒరిజినల్ గెటప్ రా అన్న మళ్ళీ సారీ అన్న. అరే అన్నొచ్చాడు, ఎత్తండి. నన్ను కాదురా, అన్నను ఎత్తండి. నీ ఎంట్రీ అదృష్టన్న. నువ్వు నాకు సెల్ఫ్ డప్పు కొడుతున్నాను సింబాలిక్ వాడిని కూర్చోబెట్టావా? అబ్బే అదే లేదన్నా, ఆడికి మనకు సంబంధమే లేదు. ఆడు మనకన్నా ముందే వచ్చి కూర్చున్నాడు అన్న. అయినా చూస్తే తెలియట్లేదా, ఆడు పిచ్చాడన్నా. అన్నా నువ్వు పెద్ద అదన్నా, నువ్వు పెద్ద ఇదన్నా. కానీ 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 ఇంక నేను డబ్బులు ఇస్తా పోగొడతా. ఇప్పుడు డబ్బులు అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారా? ప్లీజ్ రా, తర్వాత ఇస్తా. అయితే తర్వాతే పోగొడతాం. డబ్బులు ఉన్నప్పుడు పిలువ, అప్పుడు పోగొడతాం. రండ్రా. నా గురించి ఎవరు చెప్పుకోవడం ఏంటి సార్? నేను ఎంత గొప్పనో తెలుసా సార్ మీకు? సార్ నాలో నటుడు గురించి మీకు కొంచెం చెప్పాలి సార్. నేను ఇన్నాళ్ళు మీరు మామూలు వెంకినే చూసారు సార్. ఇప్పుడు మీకు నా గురించి నిజాలు చెప్తాను సార్, నిజాలు చెప్తాను సార్. ఇన్నాళ్ళు నాలో ఒక కనబడిన కమల్ హాసన్, రగిలిపోతున్న రజనీకాంత్, విలక్షణ నటుడు విక్రమ్ దాగున్నారు సార్. అంతెందుకు సార్, నేను అప్పుడప్పుడు లేటీ గెటప్ లేస్తుంటే మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ నా దగ్గరికి వచ్చి, అరే వెంకీ ఇంత అందంగా ఉన్నావురా, ఆవకాయ జాడీలా ఉన్నావు, నిన్ను చూస్తే కుర్రాళ్ళ గుండెలో పుడుతుంది వేడి, రష్మి ఎందుకు బోడి అన్నారు సార్. ఇంకొక నిజం సార్, మీకు తెలిసి గెటప్ సీన్ ఒక మంచి విలక్షణ నటుడు బుల్లితెర కమల్ హాసన్ కదా. మీకు తెలియని ఒక నిజం ఒకటి ఉంది సార్, వాడు నా శిష్యుడు సార్, నా శిష్యుడు. పురుగులు పట్టిపోతావు ఎదవా ఎదవా. ఛాన్సులు ఇచ్చారని మొత్తం బాగేసుకోకు ఎదవా. కడుపుకు అన్నం తింటాడా, ఉప్మా తింటాడవా నువ్వు? నీ టీం లీడర్ బతుకు ఎదవ సచ్చినోడా. సార్ ఇంకొక రీజన్ సార్, వాడు ఇప్పుడు టీం లీడర్ ఎందుకు బంద్ చేస్తుందో తెలుసా మేడం? నేను టీం లీడర్ అయ్యాను కదా, నాకు పోటీ ఇవ్వలేక భయపడి వాడు టీం లీడర్ నుంచి తప్పించుకున్నాడు మేడం. ఇప్పుడు నిజం చెప్తున్నానండి, ఇప్పుడు మన రేటింగ్ ఎంత వస్తుంది సార్? ఎంత వస్తుంది మేడం? ఎంత వస్తుంది రష్మి? 12, 13. నేను టీం లీడర్ అయ్యాను కదా సార్, 12, 13 2 కలిపి 25 తీసుకొస్తా. ఈ పద్ధతులు నువ్వు మాట్లాడుకోరా, రేటింగ్ల గురించి నీకు అవసరమా? అయినా సార్ నేను అంత రేటింగ్ చేయాలంటే ఫస్ట్ మా రైటర్ రావాలి సార్. సాయిగా ఏంట్రా ఎప్పుడు వచ్చేది? ఇన్ని రోజులు హోటల్లో వెయిటర్లే లేట్ అనుకున్నాను, రైటర్లు కూడా లేట్ అని ఇప్పుడు నీ వల్ల తెలిసింది. అబ్బా నువ్వు నీ రైమింగ్ తెలిసన్నావా తెలియకన్నావా? అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది. సరే కానీ స్కిట్ ఏంట్రా? నీలంటోడే అన్న, ఆటో వెనకాల అమ్మ నాన్న దీవెనలతో అని రాసుంటే అమ్మ నాన్న ఓకే, దీవెన ఎవరు మీ ఆవిడ అని అడిగారు. ఏంట్రా అలా అంటావు? మరి లేకపోతే స్కిట్ అంటే తెలీదా నీకు? సెల్ఫ్ డబ్బా. సెల్ఫ్ డబ్బానా అంటే అదెలా ఉంటుందిరా? ఫస్ట్ నువ్వు కొట్టుకున్నావు చూడన్నా అలా ఉంటుంది.
సరే సరే నువ్వు అంతా కరెక్ట్ చెప్పితే చంపేస్తా. ఇలా ఇంకోసారి నిజాలు చెప్పా అనుకో, నెక్స్ట్ టైం నా టీమ్ లో నువ్వు ఉండవు. అన్న అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు అన్నా? చూడన్నా, మంచింగ్ లేకుండా మందు కట్టొచ్చు, సిమెంట్ లేకుండా ఇల్లు కట్టొచ్చు, కానీ నాలాంటి టాలెంటెడ్ బ్రిలియంటెడ్ రైటర్ లేకుండా నువ్వు స్కిట్ చేయడం అంటే స్వెటర్ ని సంకలో పెట్టుకుని యుగాంతానికి ఎదురెళ్ళినట్టు అన్నా. అర్థం అవుతుంది కానీ ముందు పంచులేంటో చెప్పు. కాస్ట్యూమ్స్ గురించి నీకు ఎందుకని పంచెలు కాదురా పంచులు, కొంచెం బుర్ర వాడరా, బుర్ర వాడు. చా అన్నా ఉంది కదా అని చెప్పి ఉప్పు కారం ఎక్కువ వాడతావా? లేదురా, నేను అంతే, బుర్ర ఉందని చెప్పి ఎక్కువ వాడను. నీకు లేదురా, నీకు అసలు బుర్రే లేదు. అసలు బుర్రే లేదు, నువ్వెలా రైటర్ అయ్యావురా? నేను ఎలా రైటర్ అయ్యానన్నా? అసలు రైటర్ అంటే ఏంటో తెలిసేంట్రా నీకు? పెన్ను పేపర్ పట్టుకుని బాత్రూమ్ కి వెళ్ళి నా పంచులు రాక బయటకు వచ్చి మేడెక్కి బాబు గారు చెప్పిన మ్యాడ్ జోక్స్ చదివి మాకు మ్యాడ్ తెచ్చుకుని 10 పంచులు రాస్తే ఎక్కడిది ఆటో పంచని బాబు గారు అసహ్యించుకుంటారో అని, ఎక్కడిది ఆల్రెడీ వచ్చేసిన పంచని మేడం గారు ముఖం మీదే అంటారో అని రాసిన 10 పంచులు కొట్టేసి 11వ పంచు కోసం పక్కనే పడుకున్న ప్రాణ స్నేహితుని లేపి మామ ఒక పంచి చెప్పరా, మామ ఒక పంచి చెప్పరా అంటే వాడు చీపో అన్న సిగ్గు లేకుండా 10 రూపాయల పాల ప్యాకెట్ తెచ్చుకుని పొయ్యి మీద పెట్టి పాలన్నీ పొంగిపోతున్నా పట్టించుకోకుండా కిట్ ఫినిష్ చేసి నీ చేత ప్రాక్టీస్ చేయించి స్టేజ్ ఎక్కాక నువ్వు డైలాగులు ఎక్కడ మర్చిపోతావా అని నా డైలాగ్స్ తో పాటు నీ డైలాగ్స్ కూడా బట్టి నువ్వు భయపడకుండా నీకు భరోసాని ఇస్తే ఆఫ్టర్ ఆల్ 3 ఎపిసోడ్లు టీమ్ లీడర్ చేసిన నువ్వే ఇంత సెల్ఫ్ డప్పు కొట్టుకుంటే 50 ఎపిసోడ్లు ఎక్కడో వెనకబడి ఉన్న టీమ్ లీడర్ కి వెన్నంటే ఉండి వెన్నుపోటు పొడిపించుకుని జనాలకు 3 నెలలు కనిపించకుండా మళ్ళీ నీ స్కిట్ ద్వారా జనాల ముందుకు వచ్చిన నందు నీలాంటి ఎదవా నువ్వు రైటర్ ఎలా అయ్యేవరా, నువ్వు రైటర్ ఎలా అయ్యేవరా అని ప్రశ్నిస్తే ఇంతేళ్ళు ఎంత డైలాగులు మతిమరుపులో మాస్టర్ అయిన శంకర్చార్య చెప్పిన సోలో రైటర్ సాయి గారిని నాకెలా ఉండాలరా? కొంచెం ఫినిషింగ్ ఉంది. వద్దురా బాబు, నువ్వు ఎంత గొప్పడో నాకు తెలిసిపోయింది. అరే సాయి అన్న, నువ్వు ఇంత చెప్పావు కదా, నువ్వు చెప్పిన మాటలు చూస్తుంటే రైటర్ గా నువ్వు ఓకే, టీమ్ లీడర్ గా నేను కేకే. అసలు మన కంటెస్టెంట్లు వీకేరా. ఎంత మాట అన్నావు, పరువంతా తీసేవన్నా. అసలు నా గురించి చెప్పాలంటే సార్ అసలు నా టైమింగ్ రైమింగ్ ఎవరికి రావు సార్. అన్న ఎవడన్నాడు? నువ్వు చెప్పరా, నువ్వు చెప్పరా, నువ్వు చెప్పు, నీ ముందు తెలిసింది. కమల్ హాసన్, విక్రమ్, సూర్య, రజనీకాంత్, విజయ్ వీళ్ళందరికి యాక్టర్ చెప్పిందో తెలుసా అన్న? నేనేనన్నా, నేనే. వాడికంటే మనమేనయ్యవరా కదా. ఇంకా చెప్పు అన్న. బేసిక్ గా తమిళనాడులో ఏమంటారు తెలుసా అన్న? మినీ తలైవా, మినీ తలైవా, మినీ తలైవా అంటారు. ఒక్క నిమిషం, సేమ్ డైలాగ్ చెప్పు నాన్న, సేమ్ డైలాగ్. తమిళనాడులో నన్ను అందరూ ఏమంటారంటే మినీ తలైవా, మినీ తలైవా అంటారన్న. ఓకేరా, నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ నేను మీకు బ్రేక్ ఇవ్వాలి. అవునే, నేను మీకు బ్రేక్ ఇవ్వాలంటే మీరిద్దరు ముందు నాకు బ్రేక్ ఇవ్వాలి టీమ్ లీడర్ గా. అంటే ఇప్పుడు ఏం చేయాలన్నా? నా గురించి మీరు నిజాలు చెప్పాలి. ఏముంది, స్కిట్ చేయమంటే సీరియల్ చేస్తావు, మర్చిపోతావు. నా గురించి చెప్పమంటే శంకర్ గారి గురించి చెప్తారేంట్రా? సారీ అన్న, అలవాటు అయిపోయింది అన్నా. అసలు నువ్వు కామెడీకి కితకితలు పెట్టిస్తావన్నా. అన్నా నువ్వు కామెడీ చేత కన్నులు కూడా పెట్టిస్తావన్నా. అన్నా నువ్వు దేవుడు అన్నా. అన్నా నువ్వు సహదేవుడు అన్నా. అన్నా నువ్వు గాడు అన్నా. అన్నా నువ్వు ఇచ్చిగాడు అన్నా. గాడుని జరిగేసినా కూడా నువ్వేనన్నా. అవునన్నా. గాడుని తిరిగిస్తే సాయిగా అంటే నన్ను కుక్క అంటావురా? అంటే విశ్వాసంలో నిన్ను మించిన కుక్కే లేదన్నా. సూపర్ రా అన్నా. నిన్నంత లేపాం కదన్నా, మరి మా గురించి కూడా నువ్వు నిజాలు చెప్పొచ్చుగా. సాయి అన్నా నువ్వు మామూలు రైటర్ కాదురా సాయి. అప్పుడప్పుడు నీ ప్రాస చూస్తుంటే నాకు నువ్వు త్రివిక్రమ్ గారికి తమ్ముడు అనిపిస్తుందిరా. ప్రసాద్ నువ్వు మామూలు యాక్టర్ కాదురా, నిన్ను అందరు మినీ తలైవ అంటారు కదా. కాదురా, నువ్వు మాక్సిమం తలైవరా. నువ్వు నటనకే నటనవిరా. అప్పుడప్పుడు కలమ్మ తల్లి నీ దగ్గర ఎందుకు నటన నేర్చుకోలేదని బాధపడుతుందిరా. రైట్ చాలు కానీ కిందికి రండి. లేదు మాకు ఎక్కడే బాగుందన్న. కిందికి రండిరా. లేదు మాకు ఎక్కడే బాగుందన్న. మన ముగ్గురు గురించి చెప్తాను రా, మన టీం గురించి. మేము అలాగా అక్కడికి వచ్చినా నువ్వు చెప్పిన తర్వాత మళ్ళీ ఎక్కడికే రావాలి. సో ఎక్కడికి వచ్చే చెప్పేసుకున్నాం. ఇదేదో బాగుంది. అసలు మా ముగ్గురు టీం గురించి చెప్పాలంటే అసలు కిందాక నుంచి చూస్తాను స్కిట్ రాసేటప్పుడు అరే సాయి కిందికి రారా.
ఇందాక నుంచి చూచాండరా నా పేరు ఒక్కసారన్నా పలికారా స్కిట్ లో రాసేటప్పుడు వరే సాయిగా అన్నా శ్రీధరన్నా నువ్వే లీడన్నా నీ మీదే స్కిట్ ఉంటదంటే ఏమో అనుకున్నాను. మరి నీ మీద లేదండి skit. ఏంది రాసిన డప్పు ఇచ్చి నా మీద ఉండేదా? డప్పు కొట్టుకుంటేదా నేను? మీరు ఎలాగో నా మీద చెప్పర్రా, కనీసం నేనైనా జనాలకు చెప్పుకుంటాను. నా కోసం కొట్టనరా సార్. అసలు నా గురించి చూసారా సార్, ఇది మా టీం లీడర్ మానవత్వం. మానవత్వానికి మంచి పేరు లేవంది. ఒరే నా డప్పన్న ఇయ్యండి రా, నేనే కొట్టుకుంటాను. సార్ ఎలా ఉంది సెల్ఫ్ డబ్బా సెషన్? హిలేరియస్ గా ఉంది అని చెప్పలేను కానీ బాగుంది. థ్యాంక్ యూ సార్. కాన్సెప్ట్ సెల్ఫ్ డబ్బా అనే మాట వింటమే తప్ప దాని మీద సెల్ఫ్ అని రాసి వెంకీ వచ్చినప్పటి నుంచి మధ్యలో సాయి ప్రసాద్ వచ్చి మాట్లాడింది అంతా బాగా సరదా అనిపించింది. లాస్ట్ లో శ్రీధర్ చెప్పినప్పుడు అందరూ డబ్బా తీసుకుని పారిపోయారు, డప్పు తీసుకొని. బట్ కొత్తగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. గుడ్, బాగుంది. రోజా గారు ఎవరు పొగడట్లేదు కాబట్టి మనమే ఓడుకుందామని డిసైడ్ అయినట్టున్నారు. ఏంటి సాయి, శంకర్కి రాసినవి ఎట్లాగో చెప్పట్లేదని మొత్తం డైలాగ్ నువ్వే చెప్పేసినట్టున్నావు, ఎప్పుడెప్పుడు రాసుకున్నావని. కానీ శ్రీధర్ టైమింగ్ బాగుంది, ఆ డప్పు వాయించడం. మీరు చెప్పే అబద్ధం బట్టి అంటే మీ డప్పుకి భలే సింగ్ చేశాడు, సూపర్ చేశాడు, బాగుంది సెల్ఫ్ డబ్బా. ఇంతవరకు ఎవరు ఇంత ఫుల్ లెంత్ గా సెల్ఫ్ డబ్బా స్కిట్ చేయలేదు. సో ఇన్ని ఎపిసోడ్స్ లో ఒక వెరైటీ స్కిట్ వచ్చిందంటే పెద్ద విషయం. థ్యాంక్ యూ. నైస్.